ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. ఓ రామచంద్ర, ఎవరైతే వజ్రములాగా అతి దృఢంగా దృఢరూపులై స్థిరరూపులై కనిపిస్తూ ఉన్నారో వారు కూడా క్షయాన్ని కల్పాంత సమయంలో పొందే పోతున్నారు. ఎలాగంటే కల్పాంతమందు సూర్యచంద్రుడు పృథివీ మరి సముద్రము దేవతాదులు అందరూ క్షయించిపోయినట్లుగానే అని చెబుతూ రామ ఈ విధంగా తెలియ నాశోత్పత్తి రూపమైనటువంటి ఈ సంసార క్రమాన్ని హర్షామర్ష విషాదేచ్ఛలు అంటే సంతోష దుఃఖాలు శీతోష్ణాదులు అనేటువంటి ఆశ మరి అనాసక్తి అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వాటిని అన్నింటినీ వదిలివేయు సమత్వాన్నే పొందు. ఈ ప్రపంచమనందు వివేకము లేకపోతే ముక్తి ఎప్పటికీ కూడా సంభవించదు. వివేకము లేనందువలననే ఈ సంసార భ్రమయందు కోట్ల కొలది జనులు కూడా మరి మునిగిపోయి ఉన్నారు. అంతేకాదు ముక్తి వివేకము చేత సులభమవుతుంది, అవివేకము చేత అయితే అది సాధ్యపడకుండా ఉంటుంది. కాబట్టి మనోనాశనాన్ని సాధించు. దాని ద్వారా నీవు నీ యొక్క వివేకాన్ని వృద్ధి నొందించుకో. అంటే ముక్తిని కోరేటువంటి వాడు ఆత్మదర్శనం కోసం ప్రయత్నం చేయాలి కదా. ఆత్మను దర్శించడం చేతనే సమస్త దుఃఖాల యొక్క చిరశ్ఛేదనము సంభవించబడుతుంది. అంటే దుఃఖాలన్నీ తొలగిపోతాయనే కదా అర్థం. అందుకే రాగవర్జితులైనటువంటి వారు సంగరహితులు అయిన మహాధీమంతులు మహాత్ములు అయినటువంటి సుహోత్రుడు కానీ జనకుడు కానీ మొదలైనటువంటి జీవన్ముక్తులు ఎప్పటికీ కూడా ఉన్నారు అని తెలియజేస్తూ, అంతేకాదు తస్మాత్వమపి వైరాగ్య వివేకోద్యత ధీరధీహి జీవన్ముక్తో విహరభో సమలోష్టాస్మకాంచన. ఓ రామ, కాబట్టి నీవు వివేకము వైరాగ్యము మొదలైన వాటిని ఉదయించిన ధీర బుద్ధి కలిగి, అవి ఉదయిస్తే ధైర్యము ధీరత్వము కలుగుతుంది. అటువంటి ధీరత్వాన్ని పొంది మరి బంగారమునందు మట్టిగడ్డనందు కూడా సమదృష్టినే కలిగిన వాడవై ఈ ప్రపంచమునందు నీవు చేరించు. ఎలాగంటే రామ, నీవు అంటే సుహోత్రుడు జనకుడు మొదలైనటువంటి జీవన్ముక్తుల్లాగానే నీవు కూడా వైరాగ్యము వివేకము ఉదయించితే ధీర బుద్ధి గలవాడవై బంగారమందును మట్టిగడ్డయందు కూడా సమమైనటువంటి బుద్ధి కలిగి నీవు జీవన్ముక్తుడివే అయి విహరించు అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, ఈ ప్రపంచమునందు జీవులకు ముక్తి అనేటువంటిది 2 మార్గాలలో ఉన్నది. ఒకటి సదేహముక్తి, రెండవది విదేహముక్తి. వాటికి కలిగినటువంటి భేదాన్ని తెలియజేస్తాను విను అని చెబుతూ, ఎలాగంటే అసంగత్ పదార్థాన మనశ్శాంతిర్విముక్తత సత్యపి దేహే సా సంభవత్య నఘాకృతే. పాపరహితుడివే అయిన ఓ రామచంద్ర, పదార్థములందరి అసంగము చేత కలిగేటువంటి మనశ్శాంతి, ఆ మనశ్శాంతి రూపమైనటువంటి ముక్తి ఏదైతే ఉంటుందో అది దేహము ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా అది సంభవిస్తుంది. ఎలాగంటే అది ఓ రామ, పదార్థాల యొక్క అసంశక్తి అంటే పదార్థాల పట్ల సంగము లేకుండా ఉండడం, ఆ అసంగము వలన కలిగేటువంటి మనశ్శాంతి ఏదైతే ఉంటుందో అదే కదా ముక్తి. ఆ ముక్తి అటువంటి ముక్తి దేహము ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా అదే అటువంటి ముక్తి అనేది సంభవిస్తుంది అనే చెబుతూ, స్నేహ సంక్షయమేవాంగ విదుః కైవల్యముత్తమం తత్సంభవతి దేహస్య భావేచ భావయేవచ. అంటే దేహము అంటే దేహాదులు యందు ఆత్మభ్రాంతి చేత, దేహాదులు చేత దేహాన్ని పట్టుకొని సత్యం అనేటువంటి భ్రాంతి చేత కలిగేటువంటి ఇష్టము,
ఏదైతే ఉంటుందో కోరిక దానిని నివారించి వేయడమే ఉత్తమమైనటువంటి కైవల్యము అని మహాత్ములు తెలుసుకొని ఉన్నారు. అటువంటిది దేహం ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా సంభవిస్తుంది. అంటే ప్రియుడవైన ఓ రామ, దేహము మొదలైనటువంటి దృశ్య పదార్థాల యందలి భ్రమ వలన ఆత్మత్వం బుద్ధి దేహాదులను సత్యమని భావించేటువంటి భ్రమ ఏదైతే ఉంటుందో అటువంటి భ్రమ అంటే ఆ దేహాదుల పట్ల ఉన్నటువంటి కోరిక, ప్రీతి, ఇష్టము ఏదైతే ఉంటుందో వాటిని నశింపజేయటమే కైవల్యము. అదే ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి కైవల్యము దేహము ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ కూడా అది సంభవిస్తుంది. అంటే దేహము ఉన్నప్పటి కైవల్య స్థితి జీవన్ముక్తి అని, దేహము తర్వాత దేహ పతనానంతరము కైవల్యము స్థితి విదేహముక్తి అని భావించాలి అనే చెబుతూ, అంతేకాదు యో జీవతి గత స్నేహ సజీవన్ముక్త ఉచ్యతే సస్నేహ జీవితో బద్ధో ముక్తయేవ తృతీయక. దేహాదులు యందు ఆసక్తి లేకుండా జీవించేటువంటి వాడు జీవన్ముక్తుడే అనబడతాడు. మరి అంటే దేహము పట్ల ఎటువంటి కోరిక, ఇష్టము లేకుండా జీవించేటువంటి వాడు జీవన్ముక్తుడే అనబడతాడు. దేహాదులు యందు ఆసక్తి కలిగి కోరికలతో ఉండేవాడు వాడే మరి బద్ధుడు, రాగము ద్వేషము రెండూ లేనివాడు మాత్రమే ముక్తుడు. దేహాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత బద్ధుడై ఉంటాడు అనే చెబుతూ, అంటే దేహము మొదలైనటువంటి దృశ్య పదార్థాలు ఉన్నవి కదా, ఆ దృశ్య పదార్థాల యందు ఆసక్తి లేనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, ప్రీతి లేనివాడు వాడే జీవన్ముక్తుడు అని చెప్పబడుతుంది. వాని యందు ప్రీతి కలిగి జీవించేటువంటి వాడు దేహాది దృశ్య పదార్థాల యందు వాడు బద్ధుడే ఉంటాడు, దానికి లోబడి ఉంటాడు. కాబట్టి రాగము ద్వేషము, ఇష్టము అయిష్టము రెండూ లేనివాడు మాత్రమే ముక్తుడవుతాడు అని తెలియజేస్తూ, యత్నేన కర్తవ్యం మోక్షార్థం యుక్తిపూర్వకం యత్నయుక్తి విహీనస్య గోష్పదం దుష్కరం భవేత్. మోక్షము కోసము సాధన చతుష్టయము అనేటువంటి యత్నము చేత, బ్రహ్మతత్వ నిశ్చయాన్ అనేటువంటి యుక్తి చేత మళ్ళీ కూడా ప్రయత్నం చేయాలి. ఎలాగంటే యుక్తి ప్రయత్నాలు లేనటువంటి మనుజునకు గోష్పదము కూడా తరింప సఖ్యముగాదై ఆవు అడుగంత ప్రదేశము కూడా దాటలేనటువంటి అసఖ్యముగా ఉంటుంది. ఎలాగంటే మోక్షము కోసము సాధన చతుష్టయ సంపత్తిని అనుసరించాలి. సాధన చతుష్టయ సంపద కలిగినటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతాడు, మోక్షాన్ని ఇష్టపడతాడు, మోక్షాన్ని కోరతాడు. ఆ మోక్షానికి ముందు ఉన్నటువంటి మిగిలిన మూడు కూడా వాటిని అనుసరించాలి. ఏ విధంగా అంటే సాధన చతుష్టయ సంపత్తి. ఇక్కడ సాధన చతుష్టయ సంపద లేనటువంటి వాడు కోరిన మోక్షతత్వాన్ని పొందలేడు. సాధన చతుష్టయ సంపత్తి అంటే 4 రకాలైనటువంటి సంపదలు. ఇహల సంబంధమైనటువంటి సంపద ఉంటే కోరినటువంటి వస్తువును కొని తెచ్చుకుంటాము, సౌకర్యంగా అనుభవిస్తాము. అదే ఇది పరతత్వమైన పరమాత్మ యందు మోక్షస్థితిని పొందాలి అంటే వాడికి 4 రకాలైనటువంటి సంపదలు కావాలి. అవి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మరి సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము అనేటువంటి 4 రకాలైనటువంటి సంపదలు ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఈ శరీరము నిత్యమా, శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ సత్య వస్తువు, కదిలించేటువంటి వస్తువు అది నిత్యమా అంటే శరీరాదులు అనేవి చాలా మన కంటి ముందు వస్తూ ఉన్నవి, పోతూ ఉన్నవి, చూస్తూనే ఉన్నాం. ఒక మానవ శరీరాలే కాదు, అనేక రకాలైనటువంటి జీవోపాధులు అటువంటివి వస్తూ పోతూ ఉన్నాయి. అంటే దానిలో ఉన్నటువంటి రానిపోని శాశ్వత వస్తువు ఏదైతే ఉన్నదో అది సత్యం. వచ్చిపోయే స్థితి కలిగినటువంటి ఈ దేహ నిర్మితాలు, మరి ఈ యొక్క ఉపాధి భేదాలతో కూడినటువంటి ఈ ఉపాధులు అనేటువంటిది అసత్యమే అనే భావన కలగటమే నిత్యమైనదేదో సత్యమైనదేదో. సత్యమైనది అంటే శాశ్వతమైన పరమార్థతత్వము, అసత్యమైనది వచ్చిపోయే స్థితి కలిగి ఉన్నటువంటి శరీరాదులు అని తెలుస్తుంది. రెండవది మరి ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము
ఆ విషయం తెలిసినప్పుడు వానికి ఏమనిపిస్తుంది అంటే ఏ అసత్యమైన వస్తువును సత్యము అని భావించాడు కదా, వాటి పట్ల తను పెంచుకున్నటువంటి ఇష్టాన్ని ఆసక్తిని తలంచుకొని వాటి మీద వానికే విసుగు విరక్తి అసహ్యం ఏర్పడుతుంది. అసహ్యం ఏర్పడి పుణ్యపాపాదుల ద్వారా అంటే శరీరము అనేది ధరించుకొని వస్తే తత్సంబంధమైనటువంటి విషయాలను అనుభవించవలసింది. తర్వాత శరీర పతనం జరుగుతుంది, దాని తర్వాత మరొకటి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ శరీర పతనాన్ని అనేటువంటిది శరీరము అనేటువంటిది ఉంటే ఏ విధంగా అంటే వాడు పాపం ద్వారా ఏ పశ్వాది జన్మలో జంతుజాలాది క్రిమికీటకాది జన్మలో ధరిస్తాడు. పుణ్యాల వల్ల మనుష్య జన్మం, ఇంకా పుణ్యం ఎక్కువైతే దేవతల జన్మము లేదా రాక్షసుల జన్మము, సత్వగుణం రజోగుణం తమో గుణాన్ని ఆసరా చేసుకొని తత్సంబంధమైనటువంటి దేహాలను ధరించుకొని వస్తాడు. అయితే ఈ 3 జన్మలు కూడా ఒకంత జ్ఞానాన్ని అనుసరించేటువంటివి. అయితే దీనిలో కూడా మరి ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము ఏ విధంగా అంటే స్వర్గాన్ని పొందినా కూడా వాని యొక్క పుణ్యం అనేటువంటిది అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీద పడవలసిందే. మరి తామసికమైనటువంటి చేసిన కర్మలు గనుక అనుభవించి తీరితే మళ్ళీ కూడా పారమార్థికాన్ని పొందడానికి మళ్ళీ వచ్చి భూమి మీద పడవలసిందే. ఇటువంటి వచ్చే పోయే జన్మలు కాబట్టి ఈ జన్మలు అనర్థకము నిరర్థకము అర్థం లేనివి అని తెలిసినప్పుడు వాటి పట్ల పుణ్యాన్ని సంపాదించి దాని ద్వారా వచ్చేటువంటి సుఖలాలసతో ఏ రంభాది ఏ స్త్రీలు ఉన్నారో అటువంటి స్వర్గలోకాన్ని పొంది సౌకర్యవంతమైన సుఖలాలసతో జీవితాన్ని అనుభవించాలి అనే కోరిక కూడా వాడికి మిగులా నశించిపోతుంది. అంటే ఎంత అంటే శరీరాన్ని ధరించాలి అంటేనే వానికి అత్యంతమైన విరక్తి కలుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే వమనాన్నము వాడు వాంతి చేసుకున్న వాడని కాదు, మనమైన వాంతి చేసుకున్నటువంటి పదార్థం వైపు చూస్తామా? మరి మూత్రపురీషాల వైపు మనం ఏ విధంగా అంటే ఇక మలము మూత్రము విసర్జిస్తాం, వాటి వంక చూస్తామా? చూడం. ఎంత యహ్య భావన ఉంటుందో ఈ శరీరాల యొక్క రాకపోకల పట్ల కూడా వారికి అంత యావగింపు కలుగుతుంది. ఏ శరీరాన్ని పుణ్యవంతమైన శరీరాన్ని కూడా వాడు అంత యావగింపుగా చూడగలిగినటువంటి స్థితిదే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. ఇహ సంబంధమైన పరసంబంధమైన లోకాల సుఖాల పట్ల కానీ శరీరాల పట్ల కానీ వాడికి ఆసక్తి అనేది పూర్తి స్థాయిలో నశించిపోతుంది. అప్పుడు వారికి సమాధి షట్క సంపత్తి అనేటువంటి ఈ 2 సంపదలు సరిపోతాయా అంటే సరిపోవు. 3వ సంపద కావాలి. ఏంటది? సమాధి షట్క సంపత్తి. ఇక్కడ సమాధి షట్క సంపత్తి అంటే శమము ఇంకా కూడా మొదలైనటువంటి 6 రకాలైనటువంటి సంపదలు ఉండాలి. ఆ 6 రకాల సంపదలలో ఏమేంటి అంటే శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనేటువంటి 6 రకాలైనటువంటి సంపదలను కూడా వాడు వశం చేసుకోవాలి. శమము అంతరేంద్రియ నిగ్రహాలు. ఏ మనసు అయితే ఉన్నదో మనసు బుద్ధి చిత్తము అహంకారము ఇది ఎల్లవేళలా కూడా ఒక సునిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చి పరమాత్మతత్వాన్ని అనుసరించితే తప్ప మరో మార్గం లేదు అని 4గింటిలో కూడా ఆ భావన వచ్చినప్పుడు మనసు దైవాన్ని స్మరిస్తుంది, బుద్ధి దైవాన్ని పొందాలని నిశ్చయిస్తుంది, చిత్తము తన యొక్క చిత్తాకారము దైవాకారంగానే చింతన చేస్తుంది, అహంకారము ఆ దైవమే తాను అని అనుకుంటుంది. ఈ విధంగా స్మరించగా అప్పుడు శుద్ధపడినటువంటి అంతరేంద్రియాలు ఇక బాహ్యేంద్రియాలైనటువంటి జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఏమాత్రం కూడా అశుద్ధమైనటువంటి విషయాల వైపు మళ్ళీ జనన మరణ చక్రంలో పడేటువంటి విషయాల వైపు వెళ్ళనివ్వు. ఎందుకు అంటే వాటిల్లో చొప్పింపబడి ఏ విధంగా అంటే శ్రోత్రము త్వక్కు చక్షు జిహ్వ ఘ్రాణము వాక్కు పాణి పాద గుహ్య పాయువులు అనేటువంటివి ఏవి? కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5. ఇప్పుడు కర్మేంద్రియాలు అంటే చెవి చర్మము ముక్కు నాలుక కన్ను వీటి ద్వారా చూడబడేవి తినేవి ఇవన్నీ కూడా మనసు ఉంటే తప్ప లేకపోతే దానికి సహజమైనటువంటి జ్ఞానం వాటికి లేదు. అలాగే వాక్కు అంటే నోరు, ఒక కాళ్ళు చేతులు ఉపస్థ పాయువు ఈ జననేంద్రియాలు మల విసర్జక అవయవం ఇవన్నీ కలిపితే కర్మేంద్రియాలు. వీటిని అంతరేంద్రియాలు వాటిలో చూపించబడితే వాటికి కదలిక కానీ ఇంకితరత్ర కార్యాలు కానీ
క్రియావంతాలు అవుతాయి, లేకపోతే అది లేనే లేదు. కాబట్టి ఇక్కడ శమము దమము అనేటువంటిది వాడు నిగ్రహలోకి తెచ్చుకున్నాడు. పోతే తితీక్ష, తీవ్రమైనటువంటి ఇచ్చయం కలుగుతుంది. మహనీయులను సేవించాలి అంటే శీతోష్ణాదుల పట్ల మరి సుఖదుఖాల పట్ల కూడా ఎటువంటి భావన లేకుండా అభావ స్థితిలో వాడు అనుకున్నటువంటి తత్వాన్ని పొందడం కోసం ఇవన్నీ వచ్చి ఉంటాడు. అలా అయిపోయిన తర్వాత ఇక వానికి అప్పుడు ఎల్లవేళలా కూడా పరమాత్మతత్వాన్ని మరి భావించడం చేత ఉపరతి అంటే సమీపమునందు రతి చెంది ఉండుట. ఇక్కడ ఏ సమీపము? భగవదైక్య సమీపమునందు ఎల్లవేళలా కూడా దానినే ఊహించి దానినే భావించి దాని అందే సంలగ్నమై ఉన్నటువంటి స్థితి కలిగి ఆ ఊహతోటే ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి స్థితి అంటే జీవ బ్రహ్మైక్య స్థితి కాకపోయినా ఆ విధంగా ఊహించుకొని పరమాత్మకు అనుగుణంగా ఆ విధంగా ఉంటాడు. ఆ తర్వాత ఇక వానికి శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే పరమాత్మ అనుసంధానం చేస్తూ ఉంటాడో ఆ తత్వం తప్ప మరొకటి అంతా కూడా అబద్ధ స్వరూపంలో భావిస్తూ ఉంటాడో వాడికి ఇక శ్రద్ధ అనేటువంటిది ఏ విధంగా తన అనుభవంలో ఏం తెలియంది? దృశ్యమాన ప్రపంచమంతా అబద్ధము, దేహేంద్రియాలతో సహా అబద్ధమే అని తేలింది. పరమాత్మ వస్తువు మాత్రమే సత్యము అని తేలింది. అప్పుడు పదార్థాల పట్ల వానికి విరక్తి జనించింది. విరక్తి జనించినప్పుడు ఇక వానికి లోకం పట్ల కలిగేటువంటి ఈ శీతోష్ణాదులకు కూడా లెక్క చేయనటువంటి స్థితిని పొందాడు, అతీతమైన స్థితిని. ఆ స్థితి ద్వారా వానికి పరమాత్మ అనుసంధానం అనేటువంటిది కలిగింది. దాని ద్వారా వానికి శ్రద్ధ ఏర్పడుతుంది. మహనీయుల వచనము, తన యొక్క అనుభవము, శాస్త్రములో చెప్పబడింది మూడింటిని ఏకాభిప్రాయంగా ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? వాటి పట్ల, గురువుల పట్ల, శాస్త్రాల పట్ల, తన అనుభవం పట్ల, పరమాత్మను రతి పట్ల కూడా శ్రద్ధ వహించి ఉన్నప్పుడు వాడి మనసు సమాధాన పడిపోతుంది. ఇది తప్ప ఇంకొకటి లేదు, ఇదే సత్యం. ఈ పరమాత్మానుభూతిని పొంది ఉండటం, పరమాత్మతత్వాన్ని పొందడమే పరమ మార్గం తప్ప మరొక దారి లేదు అని వాడు ఎప్పుడైతే సమాధాన పడిపోతాడో ఇక వాడు ముముక్షత్వము, మోక్షం చెందాలి అనేటువంటి కోరిక తప్ప మరొకటి లేకుండా ఉండేటువంటి ఈ 4 రకాలైనటువంటి సాధనల ద్వారా ఉన్నప్పుడు మాత్రమే వాడు తనదైనటువంటి ప్రయత్నము అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు ఆ ప్రయత్నం ద్వారా ఏమవుతుంది? బ్రహ్మతత్వము అనేటువంటిది వానికి నిశ్చయమైపోతుంది. అలా నిశ్చయమైపోయినటువంటి జ్ఞానబోధ చేత మళ్ళీ 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 కూడా ప్రయత్నం అనేటువంటిది ఆచరించాలి. ఎలాగంటే మరి యుక్తి అంటే జ్ఞానబోధ కానీ ప్రయత్నం కానీ లేనటువంటి మనుషునికి అటువంటి జ్ఞానము కానీ ప్రయత్నం కానీ చేయనటువంటి వానికి ఆవు అడుగంత ప్రదేశం కూడా దాటడానికి చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకు? ప్రయత్నం చేస్తేనే కదా దాన్ని దాటేది. ప్రయత్నం చేయకపోతే ఆ అడుగంత ప్రదేశాన్ని కూడా దాటడానికి అసఖ్యమయ్యే ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే ఆత్మసాక్షాత్కారం పర్యంతం కూడా ప్రయత్నము అనేటువంటిది విడవకూడదు. ఎలాగంటే దీనికే ఒక విషయం ఉంటుంది. ఏంటది అంటే ప్రయత్నము అనేది ఎంత తీవ్రతరంగా ఉండాలి అంటే ఆ ప్రయత్నం చిన్నదైనా పెద్దదైనా, వస్తువు చిన్నదైనా పెద్దదైనా ప్రయత్నం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఉండాలి. అందుకే టిట్టిపం అనేటువంటి పక్షిని దీనికి సాదృశ్యంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే టిట్టిపం అనేటువంటిది పిచ్చుక కంటే కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి పక్షి. అది ఒకసారి సముద్ర తీరమునందు గ్రుడ్లు పెడుతుంది. ఆ గ్రుడ్లు పెడితే ఒక పెద్ద అల వచ్చి ఆ గ్రుడ్లను లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆహారానికి వెళ్ళిపోయిన టిట్టిపం అనే పక్షి వచ్చి తన ప్రదేశంలో తను పెట్టిన గ్రుడ్లను చూసుకుంటుంది. లేదు, ఇక్కడ గుడ్లు అంటే తన బిడ్డలే కదా, తన బిడ్డల్ని సముద్రం లోపలికి లాగివేసింది అని ఆ టిట్టిబానికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఎలా అయినా సరే నా గుడ్లను నేను తెచ్చుకోవాలి, ఈ సముద్రాన్ని నేను ఇలా నోటితో పుక్కిలి బట్టి ఆవలికి ఉమ్మి వేసి సముద్రాన్ని ఇంకింపజేసి అప్పుడు నా గురుడ్లను నేను బయటకు తెచ్చుకుంటాను అని తన కన్న తల్లి హృదయం కరిగిపోయి విపరీతమైనటువంటి అంటే దాని యొక్క పుక్కిలి పడితే ఎంత వస్తాయి అంటే 2 బొట్లు 3 బొట్లు
పిచ్చుకు కంటే కొంచెం పెద్ద పరిమాణమే కానీ ఇంకా అంతకంటే పెద్ద పరిమాణం కాదు, ఆకారం కాదు. అంత చిన్న ఆకారం పక్షి. దాని నోట్లో 2-3 బొట్లు నీటి కంటే ఎక్కువ పట్టవు. కానీ దాని ప్రయత్నము, దాని యొక్క సంకల్పం అయితే ఎలా ఉన్నది? స్థిరంగా, దృఢంగా ఉన్నది. ఎందుకు? తన గ్రుడ్లను తాను పొందాలి, సముద్రాన్ని ఇంకింపజేయాలి, సముద్రాన్ని పుక్కిలతో పట్టి ఆవలకు ఉమ్మివేసి సముద్రాన్ని ఖాళీ చేసి సముద్రంలో పడినటువంటి తన గ్రుడ్లను తాను బయటకు తీసుకొచ్చుకోవాలి. ఇటువంటి దృఢమైనటువంటి ప్రయత్నం చేస్తోంది, అల్లాడుతుంది, ఆవేశపడుతుంది, ఏడుస్తుంది, దుఃఖిస్తుంది. అయినా కూడా తరగనటువంటి ఉత్సాహంతో ఇటువైపు నీరు పుక్కిలు పెట్టి కొద్దిగా దూరంగా అవతలకు వెళ్ళి అక్కడ ఉమ్మివేసి వస్తుంది, మళ్ళీ పుక్కిలు పడుతుంది, మళ్ళీ తీసుకెళ్ళి పోసేస్తుంది. ఇటువంటి ప్రయత్నం అవిరామంగా నిరంతరం చేస్తూనే ఉన్నది. చేస్తూ ఉంటే అది అప్పుడు అటువైపుగా ఆకాశచరుడు నారద మహర్షి చూసి ఏంటి టిటిబం అనే పక్షి ఇంత ప్రయాసపడుతోంది, ఏమైంది అని దగ్గరకు వచ్చి దానిని ప్రశ్న చేశాడు. ఏమైంది? ఈ విధంగా సముద్రుడు నా గ్రోడ్లను తన లోపల ఆగివేసుకున్నాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఈ సముద్రం అంతా కూడా నా నోట బట్టి పుక్కిలించి ఆవల పారబోసి సముద్రాన్ని ఖాళీ చేసి నీరు లేకుండా నా గ్రుడ్లు లోపలికి వెళ్ళిపోయినవే, వాటిని తెచ్చుకుంటాను అన్నది. దాని యొక్క దృఢ సంకల్పానికి మరి ఆ విధంగా అసలు నారదునికి ఎవరిదైనా సరే తనదైనటువంటి ప్రయత్నంతో దేన్నైనా పొందవచ్చు అని దాని యొక్క చిట్టి ఆకారం కలిగినటువంటి దాని యొక్క దృఢ ప్రయత్నానికి, సంకల్పానికి నారద మహర్షి చాలా సంతోషిస్తాడు. సంతోషించి దాని గురుడ్లను బయటకు వచ్చేలాగా నువ్వు ఇలా ఉండు, నేను తీసుకొని వస్తాను అని చెప్పి సముద్రుని ప్రార్థించి ఆ విధంగా దాని గురుడ్లను బయటకిచ్చి కొద్దిగా దూరంగా వెళ్ళి నీ గురుడ్లను పొదుక్కో, పిల్లల్ని చేసుకో అని పంపిస్తాడు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎంత ప్రయత్నమైతే చేస్తామో అది ఫలవంతమవుతుంది. అది మనకు సాధ్యం కాదేమో, అది పెద్దది, నేను చిన్నదాన్ని, నాకు తెలియదు, నేను చేసేటువంటి ప్రయత్నం ఫలించదు, అవతల చాలా దృఢంగా ఉంది, చాలా బలంగా ఉన్నది అనుకుంటే ప్రయత్నమే చేయడు. ప్రయత్నం చేసేటువంటి వానికి దైవమే సహకరిస్తుంది, ప్రయత్నం చేయనటువంటి వానికి దైవం సహకరించదు. ఎందుకు అంటే వాడు ఊహాపోహల్లోనే అతి బరువైనటువంటి విషయంగా తలచి అసలు ప్రయత్నం అంటూ చేయడు. ఆ ప్రయత్నము ఎప్పటికైనా ఫలిస్తుందా? అస్సలు ఫలించదు అని చెబుతూ, అంటే ప్రయత్నం చేయకుండా ప్రయత్నాన్ని అనాదరించి ఏమాత్రము ఆదరించకుండా కేవలము మోహమునందే చిక్కుకొని మహాదుఃఖాన్ని అనుభవిస్తూ ఆత్మను పరవశం చేస్తూ ఉంటారు అనే చెబుతూ, ఆ విధంగా అంటే ఆత్మను పరవశం చేయాలి అంటే అది సాధ్యపడుతుందా? కాదు కదా. అంటే ఆత్మను సాక్షాత్కరించుకునేటువంటి పర్యంతం కూడా ప్రయత్నాన్ని విడవకుండా ఆచరించాల్సిందే. ఆచరిస్తే అంటే ఒకవేళ గనక మధ్యలో ప్రయత్నం మొదలుపెట్టి మధ్యలో దానిని ఆపివేశాం, కేవలము అది భ్రమను ఆశ్రయించేస్తుంది, మోహాన్ని ఆశ్రయించేస్తుంది, భ్రమకాల్లే వెళ్ళిపోయినటువంటి ఆత్మకు మరి పరవశం అనేటువంటిది చేయగలమా? లేదు కదా. దాని వలన అనంతమైనటువంటి దుఃఖమే సంప్రాప్తమవుతుంది అని చెబుతూ, అంతేకాదు సుమహద్ధైర్య మాలంభ్య మనసా వ్యవసాయిన విచారయాత్మనాత్మానమాత్మనశ్చిరసిద్ధయే వితతాధ్య వ్యవసాయస్య జగద్భవతి గోష్పదం. కాబట్టి ఓ రామ, మహాధైర్యాన్ని నువ్వు అవలంబించు. ఫలం ప్రాప్తించేటంత వరకు కూడా దృఢమైనటువంటి ప్రయత్నమే చేయు. అలా ప్రయత్నము చేసినటువంటి మనసు కలిగినటువంటి దానితో స్వయంగా ఆత్మవిచారణ నీవు చేయు. దృఢమైనటువంటి ప్రయత్నం చేసిన వానికి మాత్రమే ప్రపంచమంతా ఆవు అడుగంత ప్రదేశమే అవుతుంది. దానిని దాటివేయడం చాలా సునాయాసం. అది దాటకపోతే అంత చిన్నపాటి ప్రదేశం కూడా చాలా కష్టమవుతుంది. ఎప్పుడైతే దృఢ ప్రయత్నం చేసేటువంటి వానికి ప్రపంచమంతా కూడా ఆవడుగంత మాత్రమే సమానమే అవుతూ ఉంటుంది అనే చెబుతూ, అంటే ఓ రామ, అత్యంతమైనటువంటి మహాధైర్యాన్ని నువ్వు అవలంబించు. శాశ్వతమైనటువంటి ఆత్మను సిద్ధింపజేసుకోవడం కోసం ఫలప్రాప్తి అయ్యేటంత వరకు కూడా ప్రయత్నాన్ని విడవద్దు. అలా విడవకుండా దృఢమైనటువంటి నిశ్చయముతో కూడిన మనస్సుతో స్వయంగా ఆత్మను గురించి విచారణ చేయు. ఆత్మప్రాప్తి విషయమై మహత్తరమైనటువంటి
నిరంతరమైనటువంటి పూనిక అంటే శ్రద్ధ పట్టుదల గలవానికి మాత్రమే ఈ జగత్తంతా కూడా గోవు పాదమంతా అంటే అత్యల్పంగానే తోస్తుంది. అటువంటి వాని చేత ఈ సంసారము అతి సులభంగా దాటబడుతుంది అని తెలియజేస్తూ, అంతేకాదు బుద్ధుడు కానీ కపిలుడు కానీ అర్హతుడు కానీ మొదలైనటువంటి వారు స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మపదము నుండి జారి ప్రధానమైనటువంటి మున్నకు అస్థిరమైనటువంటి పదవులనే పొందారు. కాబట్టి వేద రహస్యం ఎరిగినటువంటి మహాత్ములను సత్యజ్ఞానానంద స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్నే పొందారు. ఆ విధంగా పొందడం అనేది దేని ద్వారా సాధ్యమైంది? ప్రయత్నము అనేటువంటి కల్పవృక్షం యొక్క మహాఫలమే అవుతూ ఉంది కదా అని తెలియజేస్తూ అని శ్రీ వశిష్ఠ మహర్షి ఏ విధంగా అంటే ఈ ఉపశమ ప్రకరణమునందు ముక్తము అంటే ముక్తత్వము చెందేది, ముక్తత్వము చెందనటువంటి విచారాన్ని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఇలా అంటూ ఉన్నారు. బ్రహ్మణః సముపాయాంతి జగంతి మాని రాఘవ స్థైర్యం యాంత్య వివేకేన శామ్యంత్యేవ వివేకతః. ఓ రామ, అవిద్యా ప్రభావము చేత ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మము నుండియే ఉద్భవించి అవివేకము చేత స్థితిని పొంది మరలా కూడా వివేకము చేతనే నశించిపోతున్నవి. ఏ విధంగా రామా? అవిద్యా ప్రభావము చేత అజ్ఞానము నుండియే ఈ జగత్తులన్నీ బ్రహ్మము నుండి ఉత్పన్నమవుతున్నాయి. అసలు అజ్ఞానమే లేకపోతే ఈ ఉత్పన్నము అనేటువంటిది ఉన్నదా? అసలు జగత్తు అనేదే లేదు. అజ్ఞానము చేతనే అంటే అవిద్యా ప్రభావము చేతనే ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మము నుండే ఉత్పన్నమవుతున్నవి అనుకుంటూ ఉన్నాం. అవివేకము చేత ఏమవుతుంది? వివేకము లేని కారణము చేత స్థితి పొందినవి ఇవన్నీ ఇలా ఊనుకొని ఉన్నవి, ఇలా కొనసాగుతూ ఉన్నవి అనుకుంటున్నాం. మళ్ళీ కూడా అటువంటి వివేకము చేతనే నశిస్తూ ఉన్నవి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అవిద్య అవివేకము మళ్ళీ కూడా అవివేకముతోనే ఈ విధంగా అవిద్య అవివేకము చేతనే ఏమనుకుంటున్నాం? అజ్ఞానము అవిద్య అవివేకంతో ఈ బ్రహ్మము నుండి జగత్తు ఉత్పన్నమవుతుంది, స్థితి పొందుతుంది, నశిస్తుంది అనుకుంటూ ఉన్నాం. దీనన్నిటికీ కారణం ఏంటి? అవివేకమే. లేకపోతే అది ఉత్పన్నమే కాల, స్థితిని పొందల, నశించను లేదు. ఉత్పన్నం కానిది ఎలా నశిస్తుంది అని చెబుతూ బ్రహ్మము అనేటువంటి సముద్రమునందున్నటువంటి జగత్ సమూహము అనేటువంటి తరంగజాలాన్ని ఎవరైనా లెక్కించగలుగుతారా? ఈ సముద్రంలో ఎన్ని తరంగాలు వస్తున్నాయి అని లెక్కించగలుగుతారా? సాధ్యం కాదు కదా. అలాగే ఈ బ్రహ్మము అనేటువంటి దాని యందు ఎన్ని జగత్తులు ఉన్నాయో ఎవరైనా లెక్క వేయగలరా? లేదు కదా. అలాగే సూర్యకిరణమునందలే త్రసరేణువులను లెక్కింపడానికి ఎవరికైనా సాధ్యపడుతుందా? సూర్యకిరణము నుండి త్రసరేణువులు అన్నప్పుడు మనం తలుపులు మూసి ఉంచుతాం. కిటికీల సందుల్లో తలుపుల సందుల్లో సన్నని రంధ్రాలు ఉంటే సూర్యరశ్మి ఆ రంధ్రాలు గుండా ఉదయం పూట ప్రసరిస్తుంది. ఎక్కువ ఎండ మీద కాదు, ఉదయంలో మాత్రమే వచ్చేటువంటి లేలేత సూర్యకిరణాలు అలా తలుపులు వేసి సందుల్లో నుండి చూస్తే ఆ సూర్యకిరణాలలో నుండి త్రసరేణువులు అంటే ఒక సూక్ష్మజీవుల్లాగా ఆ వచ్చేటువంటి ప్రకాశం అంతా కూడా అన్ని రేణువులు ధూళి కణాల్లా ఉంటాయి. అవే త్రసరేణువులు. వాటిని ఇన్ని వచ్చినవి అని లెక్కించి మనం చెప్పగలమా? లెక్కించడానికి సాధ్యమవుతుందా? లేదు కదా. అసమ్యక్ ప్రేక్షణం విద్ధి కారణం జగతః స్థితౌ సంసార శాంత ఏకాంత కారణం సమ్యగీక్షణం. ఎలాగంటే రామచంద్ర, అసమ్యక్ దర్శనమే సమగ్రమైనటువంటి జ్ఞానము లేకుండా మరి అజ్ఞానము చేత దర్శించినటువంటి ఈ జగత్తు యొక్క స్థితికి హేతువు ఇది అనే కారణమని, సమ్యక్ దర్శనమే దాని యొక్క వినాశనానికి కారణమని ఎరుగు. అజ్ఞానం ద్వారా ఏదైతే సందర్శించామో, ఏదైతే కలిగిందో ఆ జగత్తంతా కూడా ఎప్పుడైతే జ్ఞానం ద్వారా సమగ్రమైనటువంటి భగవతత్వాన్ని దర్శించినప్పుడు ఆ తత్వమునందు ఈ జగత్తుకు స్థితి లేదు. అందుకే ఏది అజ్ఞానములో ఉత్పన్నమైందో మళ్ళీ కూడా జ్ఞానం ద్వారా ఆ ఉత్పన్నమైనది వినాశమవుతుంది అని తెలియజేస్తూ,
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.